సెలవు రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? నాతో సరదాగా కబుర్లు చెప్పమంటే కుదరదు, కానీ పుస్తకాలు చదవడానికి, ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లు చెప్పడానికి చాలా టైం దొరుకుతుంది. రంగనాయకి మా బాస్ ఈ రోజు కూడా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశాడు. ఆయనకి ఏమైనా పిచ్చా? ఆదివారం ఆఫీస్ ఏంటి? మా బాస్ అదో టైప్లే. ఏ టైపో? కంప్యూటర్ టైపా, ఎలక్ట్రానిక్ టైపా? ఆయన ఏ టైప్ అయితే మనకెందుకు లేదని. కానీ నీకు విషయం తెలుసా? ఏంటది? నువ్వు నవ్వినప్పుడు కంటే కోపంగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటావు. సారీ, ఇక నుంచి కోపంగా ఉంటానులే. నేను చెప్పింది నీకు సరిగా అర్థం కాలేదు. నువ్వు అందంగా ఉంటావని చెప్తున్నాను. ఓహో అలాగా? అంతేకాదు, నీ కళ్ళు చాలా బాగుంటాయి. రాహుల్, కొంప తీసి నీకు షుగర్ వచ్చిందా? వాట్? నాకు షుగర్ ఏంటి? నో నెవర్. అయినా నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అంటే ఇవాళ నీ మాటలు చాలా స్వీట్ గా ఉన్నాయి. షుగర్ వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. ఏదో రకంగా కాకాబట్టి బిర్యానీ చేయించుకుందాం అనుకుంటే ముందే గండి కొట్టింది. అయినా రంగనాయకుని మాటల్లో గెలవడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు మైండ్ వాయిస్ లేసుకుని నన్ను తిట్టుకుంటున్నావు కదా? లేదు. సార్లే, నీకు ఇష్టమని బిర్యానీ చేశాను. అవునా? నువ్వు ఇంకా చేయలేదనుకుని నేను కాకాపడ్డానికి నేను ట్రై చేస్తున్నాను. నోటమిటి ఒక్క మాట తిన్నగా రాదే. ఇందాకటి నుంచి బిర్యానీ కోసం అన్నమాట నన్ను అడ్డదిడ్డంగా పొగిడేశావు. నాకు ఇప్పుడు నిజంగానే కోపం వచ్చింది. పర్లేదు, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. బిర్యానీ తీసుకెళ్లి బావగారి ముందు పెడతాను. ఒక్క నిమిషంలో ఊది పారేస్తా. నీ తిక్క ఊదుంటుంది. చిన్నబాబు, నీకు విషయం తెలుసా? మన వీధి చివర డాన్స్ మాస్టర్ లేరు, ఆయనకి వాళ్ళెవరో 10,000 ఇచ్చారంట. అంతే కదండి, ప్రతి నెల డబ్బులు కూడా పంపిస్తా అని చెప్పారంట. ఓన్లే, ఇప్పటికైనా కళా పోషకులు దొరికారు. చిన్నబాబు, కళ అంటే మన పై ఫ్లాట్ లో ఉంటది ఆ అమ్మాయి కదా. ఆ అమ్మాయికి పోషకులు ఎవరుంటారు? ఏదో ఏంటంటే నీతో పాటు నన్ను చంపేస్తుంది. ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? చిన్నమ్మాయి గారు, పోషక అనే పేరు ఎవరికైనా ఉంటుందా? అదే పేర్రా. ఇప్పుడు మీరే కదా అమ్మాయి గారు కళా పోషకులు అన్నారు. లలిత కళను రక్షించి పోషించే వాళ్ళని కళా పోషకులు అంటారు. ఓహో అలాగా, నేను ఇంకేంటో అనుకున్నాను. ఒరే గజిబిజి, నువ్వు ఇంట్లో అంట్లు తవ్వుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరావు. కానీ అన్ని తెలిసినట్టు అన్నిట్లోనే పేరు పెడతావు. అదిగా చిన్నమ్మాయి గారు, ఇలా కళను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దమ్మ గారిని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇలాంటి వార్తలు పట్టుకెళ్ళి అమ్మకి చెప్పుకో. మళ్ళీ అలాంటి వాళ్ళని ఎత్తకమని నా ప్రాణం తీస్తుంది. సర్లేండి చెప్పనా, అన్నిటి కంగారు పడిపోతారే. చిన్నమ్మాయి గారు, ఇల్లంతా గుమ్ముగుమ్మలాడిపోతుంది. ఏం చేశారేంటి? చెప్పుకోరు చూద్దాం. మీరు బిర్యానీ బాగా చెప్తారు కదా, అదే చేస్తుంటారు. నాకు కొంచెం పెట్టండి ప్లీజ్. సరే పద. అమ్మో, నా మీద కోపంతో మొత్తం అడిగి పెట్టేసేలా ఉంది. రంగనాయకి, నాకు కూడా. రంగనాయకి, చూడన్నయ్యా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. నన్ను ఇలా రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ లో కొట్టేస్తా. అబ్బా కాదు, అమ్మ. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఒరే గజిబిజి, ఎలా ఉందిరా? పాచిపోయిన బిర్యానీ బలవంతంగా తినిపించినట్టుందండి. వేదవా, చవట సన్నాసి. కళాకారులని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చెయ్యాలరా. నేనెందుకమ్మ గారు, వాళ్ళెవరో కళా పోషకులంట, కళని పోషిస్తారంట. వాళ్ళ దగ్గర వినిపించండి మీ డైలాగులు. గజిబిజి, ఏదో చచ్చు సలహాలు ఇస్తున్నావు. ఏమండి, వాడు ఏం చెత్త సలహాలు కాదు, మంచి సలహాలే. అడి బాగుందా? మంచి ఏదో చెడేదో వాడికి తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అది కాదు అయ్య గారు, కళాకారులను పోషించే వాళ్ళు ఉన్నారంట. అమ్మగారు నేను కలిసి వాళ్ళని వెతుకుతాం. మంచి ట్రాఫిక్ జంక్షన్ చూసుకుని టవలేసి కూర్చోండి. ఆవిడ పాటలు పాడుతుంది, నువ్వు మధ్యలో వాయించు. ఏమండి, నన్ను అంత మాట అంటారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఏం చేస్తావే? ఏం చేస్తానా? చూసారా? అమ్మగారు, అయ్యగారు అంటే నన్ను కొట్టారేంటండి? మరి ఆయన అంత మాట అంటే ఊరుకోవాలా? భారత నారీగా ఆయన కొట్టలేను కాబట్టి నిన్ను కొట్టాను. ఆయన మనం అలా సెంటర్ లో పాటలు పాడితే జనం గుంపులు గుంపులుగా చచ్చిపోతారండి. గవర్నమెంట్ ఏ టెర్రరిస్ట్ అటాక్ చేసింది అనుకుంటారు. మీరెందుకు కొట్టారు అయ్య గారు? నా పిల్లని టెర్రరిస్ట్ అంటే ఊరుకుంటారా? అందుకే కొట్టా. చెప్పరా? ఆ కళా పోషకుల గురించి చెప్పరా? చెప్పగల అమ్మగారు, అయ్యగారు, మీ మధ్యలోకి దూరితే ఏమవుతుందో అర్థమైందండి. ఏమవుతుందిరా? 1 minute. ఎడిడు పాడనా తెలుగు పాట పరవశమై నే పరవశమై నీ ఎదుట ఈ పాట ఆడనా తెలుగు పాట ఓ
గోదావరి తరగల గలగలలు ఒళ్ళంత వయ్యారి కోక అమ్మగారు! అయ్యకు కాటు అమ్మగారు! మరి. ఏమిట్రా సాయంత్రానికి ఏం వండమంటారండి? ఎంతసేపు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇవేగా ఇంతే కాకుండా ఇంకేముంటుందండి? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలిరా, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది? ఆ కళని పోషిస్తానని నేను బోల్డ్ సార్ రామన్నానండి, కానీ అదే రావట్లేదు. ఏమిట్రా అన్నావు? ఏం లేదండి, ఆ కళా పోషకులు అందరి ఇళ్ళకి వెళ్తున్నారు, మన ఇంటికి ఎప్పుడు వస్తారని అడుగుతున్నాను. గజిబిజి ఎవరొచ్చారో చూడు. ఇంకెవరండి? పాలోడో కరెంట్ బిల్లోడు చిమ్మల ముందోడు వచ్చింటాడు. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే పాడనా తెలుగు పాట మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు మార్వెలస్ ఎక్సలెంట్ 100 మంది సుశీలలు 1000 మంది జానకులు కలిసి పాడినట్టుంది. అమ్మగారు పాట వింటే జనాలు చచ్చిపోతా అంటుంటారు, వీళ్ళేంటి నచ్చిందంటున్నారు. మా అమ్మగారి పాట మీకు అంత బాగా నచ్చిందండి? నచ్చడమే కాదు, మెచ్చాం కూడా. అందుకే ఇవిడికి స్పాన్సర్స్ గా వచ్చాం. ఎవరు మీరు? వీడి పేరు దయ, వీడి పేరు దేవ. మేము ఇంట్లో ఉండి బయటికి రాలేని కళాకారులకు స్పాన్సర్ చేస్తాం. అంటే మీ ఆశయం గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం అని మాకు తెలుసు. మిమ్మల్ని ఎలాగైనా గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలన్న సంకల్పంతోనే మేము ఇక్కడికి వచ్చాం. అంటే మీరు కళా పోషకులా అండి? మేము స్పాన్సర్లం. మీలో టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళు గమ్యం చేరేలా ప్రోత్సహిస్తాం. అయితే ఇప్పుడు మా అమ్మగారిని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించేస్తారా? మీరేం వరి కాకండి, అవసరమైతే నిచ్చెనేసి మరీ ఎక్కిస్తాం. కుదరకపోతే క్రేన్ సాయంతో ఎక్కిస్తాం. అంటే గణేష్ నిమజ్జనం అప్పుడు వినాయకుడిని లేపినట్లు లేపుతారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు వీళ్ళు? వీడు దయానంద్, వీడు దేవానంద్. మేము మీ శ్రీమతిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి గిన్నీస్ బుక్ రికార్డ్ లో ఎక్కించాలని ఇక్కడికి వచ్చాం. అవునండి, ఇంటికే పరిమితమైన నా టాలెంట్ ని వీళ్ళు రచ్చకెక్కిస్తారంట. రచ్చకెక్కిస్తారో రచ్చగీడుస్తారో అయినా ఈ పని వల్ల మీకు లాభం ఏమిటి? ఈవిడ వరల్డ్ ఫేమస్ అయ్యాక మాకు సంబంధించిన అన్ని యాడ్స్ లోనూ నటించాల్సి ఉంటుంది. అవును, ఆవిడ మీద మేము ఎంతో ఖర్చు పెడతాం. ఎందుకంటే బూస్ట్ ప్యారెక్స్ లాంటి మా యాడ్స్ లో యాక్ట్ చేయాలి కదా. ఇంత డబ్బా వాడిన తర్వాత మీ బేబీ అని ఈవిడ చూపిస్తారా? ఏమండి? వాళ్ళు నాకు వరాలు ప్రసాదించడానికి వచ్చిన దేవుళ్ళు. వాళ్ళని ఏదైనా అంటే నేను ఊరుకోను. అది కాదమ్మగారు, వీళ్ళు దేవుళ్ళ దయాలు మనకి ఎలా తెలుస్తుందండి? సరే అయితే మీ ఇష్టం, మేము వెళ్తాం. ఆగండి. ఎలానే? ఈ ఇంట్లో నా మాటే ఫైనల్. మీరు నన్ను గిన్నీస్ బుక్ లోకి ఎక్కించేయండి. అయితే మేము మీతో కలిసి ట్రావెల్ చేయాలి. మీ టాలెంట్ మీ సామర్థ్యాన్ని మేము తూకం వేయాలి. మరి ఎక్కడ తెచ్చారా? ఏయ్, ఆగరా, వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. రూమ్ చూపించు. మాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి, అవి ఇవ్వగలిగితేనే మేము ఇక్కడ ఉంటాం. అవును, మేము చాలా దేశాలు తిరుగుతూ ఉంటాం. అందువల్ల మీరు వండిన ఫుడ్ మాకు నచ్చదు. మాకు స్పెషల్ గా ఉండాలి. బల్లి గుడ్డు నుండి డైనాసర్ గుడ్డు దాకా మీకేం కావాలన్నా స్పెషల్ గా నేను వండి పెడతాను, రండి. అబ్బా, రేయ్, ఆ మధ్యప్రదేశ్ అమ్మాయి ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేస్తుందిరా. అవును దేవా, మనం చెప్పకపోతే ఆ అమ్మాయి అసలు లైమ్ లైట్ లోకి వచ్చిండేది కాదు. హాయ్ 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 హాయ్, నా పేరు రాహుల్. నేను విశాలాక్షి గారి చిన్నబ్బాయి. ఈవిడ నా మిస్సెస్ రంగనాయకి. నమస్తే. 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 ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉండటం గొప్ప విషయం. నో, మేము ఇదంతా ఊరికే చేయడం లేదు. ఆవిడ గిన్నీస్ రికార్డ్స్ లోకి ఎక్కాక మా యాడ్స్ లో కూడా యాక్ట్ చేయాలి. తప్పకుండా యాక్ట్ చేస్తుందండి. మీరు పెద్ద ఇంటర్నేషనల్ యాడ్స్ లో కూడా యాక్ట్ చేస్తారంట కదా. అంతేకాదు, మాకు ఒబెసిటీ క్లినిక్ కూడా ఉంది. ట్రీట్మెంట్ కు ముందు మీ అమ్మగారిని చూపిస్తాం, ట్రీట్మెంట్ తర్వాత మీ మిస్సెస్. సార్, మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని వండేశాను. ఇక మీరు వచ్చి మీకు సరిపోతుంది. అంటే వాడి ఉద్దేశం మీరు వచ్చి తినడమే మిగిలింది అని. ఓ ఐసి. మేము చాలా దేశాలు తిరుగుతూ చాలా భాషలు వింటూ ఉంటాం కదా, మాకు తెలుగులో కొన్ని పదాలు తెలియవు. అంతేకాదు, కొన్నిసార్లు ఏ భాషలో మాట్లాడతామో మాకే తెలియదు. మీరు ఏ భాష మాట్లాడితే మాకెందుకండి, మా అమ్మగారిని మాత్రం గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించి తీరాలంతే. తప్పకుండా ఎక్కిస్తాం, మేము వచ్చిందే అందుకు కదా. కానీ మీరు మాకు సపోర్ట్ చేయాలి. తప్పకుండా చేస్తాం. ఏం చేయాలి చెప్పండి? ఈ సిటీలో ఉన్న పబ్లు, సినిమా హాళ్ళు అన్ని చూపించాలి. అప్పుడే కదా మిగతా వాళ్ళకి మీ అత్తగారికి ఉన్న తేడా మాకు తెలుస్తుంది. వీళ్ళని అన్ని తిప్పి తీసుకురారా, డబ్బులు నేను ఇస్తాను. సరే చిన్న బాబు, చూపిస్తాను. నాకు కూడా అవన్నీ చూడాలని ఎప్పటి నుంచో కోరిక. అతను కాదు, మీరే దగ్గరుండి మాకు అన్ని చూపించాలి. ఎందుకలగా? మీ అమ్మగారి గురించి మాకేమైనా డౌట్లుంటే మీరైతేనే తీర్చగలరు. హలో సార్, చిన్నబాబు కంటే అమ్మగారి గురించి నాకే బాగా తెలుసు. నో, అతను మాత్రమే రావాలి. అది మా కండిషన్. లేదంటే మేము వెళ్ళిపోతాం. వద్దులేండి, మరి రాహుల్ వస్తాడు. ఏంటంటే నన్ను బుక్ చేసావు? ఆఫీస్ వర్క్ తో నాకెలా కుదురుతుంది? కుదరదంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మీ అమ్మగారు శివతాండవం చేస్తారు.
సరే అలాగే నేనే వస్తాను. అదేంటి చిన్న బాబు, నన్ను పంపిస్తానని చెప్పి మీరే చూపిస్తా అంటారేంటి? రే నువ్వు కూడా రా, అందరం కలిసి వెళ్దాం. ఇంతకీ మా అత్తగారిలో ఏ టాలెంట్ కి మీరు అవార్డు ఇప్పిస్తారు? మేం కూడా అదే ఆలోచిస్తున్నాం. ఇంత మల్టీ స్టార్ అని నేను ఇప్పటిదాకా చూడలేదు. 64 కళల్ని ఆవిడ పుక్కిలిని చూసేస్తున్నారు. అదేంటి అవపోసన పట్టారు అంటారు కదా? అదే చెప్పాను కదా, తెలుగులో మాకు కొన్ని పదాలు. సరే, ఇంతకీ మా అమ్మగారు పాటలకి ఇస్తారా, మిమిక్రీకి ఇస్తారా? అలా 1-2 కాదు, ఆవిడ దగ్గర 64 కళలున్నాయి. ఓ, అందులో ఆవిడ దేనికి బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుందో దానికి ఇస్తాం. ఆ? అంటే ఇప్పుడు మీరు మా అమ్మగారిని పరీక్షిస్తారా? Yes, పరీక్షిస్తాం. అవును, టెస్ట్ చేస్తాం. చిన్నబాబు, మీరు చచ్చిపోయి మన మీద పోలీస్ కేసు అయితే చేస్తే సానిరా, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. వాళ్ళు వింటారు. సరే సరే, మీరు మీ పని చేయండి, మేము మా పని చేస్తాం. ముందు అందరం కలిసి భోంచేద్దాం. సరే పదండి. ఆ, పదండి. ఈవిడేలా చెత్త కొట్టేస్తుంది, ప్రమాదమేమోరా. పర్వాలేదులే, ఈవిడ పాట వినకుండా క్రికెట్ మ్యాచ్ గురించి ఆలోచిద్దాం. ఈవిడిక్కడ కబడ్డీ ఆడేస్తుంటే క్రికెట్ మ్యాచ్ గురించి ఎలా తలుచుకుంటాం రా? పోనీ ఈవిడ పాటకి ముమ్మైత్ ఖాన్ డాన్స్ చేస్తున్నట్లు ఊహించుకో. మీరా, ఈ సీన్ మరీ ఘోరంగా ఉంది. తప్పదురా, కొన్ని కావాలంటే కొన్ని భరించాలి. కళ్ళు మూసుకో. సరే ఎలా కూడా భరిద్దాం గానీ, అది భరిస్తాలో కాఫీ తాగినంత ఈజీ కాదురా. ఓకే. సన్నజాజి పాడక సన్నకాడ పాడక మాట వినకుంది ఎందుకే? సన్నజాజి పాడక ఏంటి వీళ్ళు మా ఆవిడ సంగీతిస్తున్నామని ఎంత తేలిగ్గా వింటున్నారు? కొమదీసిపోయారా? మొహాలు ఈ బాధ భరించలేక ఏడుస్తున్నట్టున్నారు. సన్నజాజి ఏమే విశ్వ ఆపవే. అయ్యో వీళ్ళు నీ బాధ భరించలేకపోతున్నారు. ఏంటండి మంచి మూమెంట్ లో అబ్బా నోరు పోయివే, ఆపవే. వాళ్ళిద్దరూ చచ్చేటట్టుండారే. మీరు మధ్యలో వచ్చి ఎందుకు ఆపారు? నేను హర్ట్ అయ్యో. అది కాదండి, మీకేమన్నా అయిందేమోనని భయపడి. ఏమవుతుంది? ఆవిడ సంగీత వర్షంలో తడుస్తున్నాం, ఆనందిస్తున్నాం. మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు, పైగా ఆ కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. అదా ఆవిడ సంగీతానికి మా ఆత్మలు పరమాత్మలో లీనమయ్యాయి. మహా ఆనందం పొందాం. బాధలోనే కాదు, ఆనందంలో కూడా కన్నీళ్ళు వస్తాయి. చూసారా చూసారా, సంగీతం తెలిసిన వాళ్ళు ఇలాగే ఆనందపడతారు. మీకెవ్వరికి సంగీత జ్ఞానం లేదు, వేస్ట్. అమ్మా విశాలాక్షి, దేవుడు కనిపించాడు దేవుడు కనిపించాడు అని వాళ్ళు వీళ్ళు చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూసాం, మీ దెబ్బకు ఆ దేవుడే కనిపించాడు. వీళ్ళకి నిజంగా మా ఆవిడ సంగీతం నచ్చినట్టే ఉంది. చూడండి వినాయకరావు గారు, ఈవిడ పాటని రికార్డ్ చేశాం. దాన్ని రిజిస్టర్ చేసి పైకి పంపాలి. అందుకు 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మేమే పెట్టొచ్చు, కానీ చూసిన వాళ్ళంతా మేమేదో పక్షపాతం వహించామంటారు. అది మాకిష్టం లేదు. 2 లక్షలే కదండి, ఇచ్చేయండి ఇచ్చేయండి. సరే ఇస్తాలే. నాన్న నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు, మనల్ని మోసం చేస్తున్నారు అనిపిస్తుంది. అవును మావయ్య, రాహుల్ చెప్పింది నిజం. నాకు కూడా వాళ్ళు నమ్మబుద్ధి కావడం లేదు. ఏమంటారా గజిబిజి? నేను అప్పుడే అన్నాను కదండి వాళ్ళని నమ్మకూడదని, కానీ మీరే నా మాట వినలేదు. నోరు వైరా అక్కుపక్షి. ఇంతకాలానికి నా టాలెంట్ తెలిసి నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన వాళ్ళని అవమానిస్తారా? కళ్ళు పోతాయి. అది కాదే విశాలాక్షి, ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి స్పాన్సర్లు ఉన్నారని మనం ఎప్పుడన్నా విన్నావా? అవునమ్మా, నీ టాలెంట్ గుర్తించడానికి వచ్చిన వాళ్ళు సినిమాలకని పబ్బులకని తిప్పడం దేనికి? పైగా మన చేత బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. అంతేకాచింది బాబు, వాళ్ళ తిండికే బోల్డ్ అవుతుంది. వాళ్ళు ప్రతి క్షణం ఏదో తింటూనే ఉన్నారు.
అదంతా నాకు తెలీదు. వాళ్ళు నాలో ఉన్న టాలెంట్ ను గుర్తించారు. అది మీ ఎవ్వరికి చేత కాలేదు. అదంతా సరే విస్సు, మన దగ్గర ఆల్రెడీ 2 లక్షలు తీసుకున్నారు. మరి దాని మాట ఏమిటి? అవి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు కదా, వాళ్ళని ఎందుకు అపార్థం చేసుకుంటారు? అత్తయ్య మీకేది మామూలుగా అర్థం కాదు. అనుభవంలోకి వస్తే గానీ తెలుసుకోరు. నేను కాదు, మీరే నిజం తెలుసుకోవడం లేదు. వాళ్ళు నా టాలెంట్ గుర్తించడానికి వచ్చారు. వాళ్ళని మనం గౌరవించాలి. విస్సు చెప్పిన మాట విను. నేను వినను, మీరే నా మాట వినాలి. మీరేదో ఫ్యామిలీ మీటింగ్ లో ఉన్నట్టున్నారు. మేము మళ్ళీ వస్తాం. పర్వాలేదండి, మేము మీ గురించే మాట్లాడుకుంటాం. అదే మీరు రికార్డు చేసింది పంపించారో లేదని అనుకుంటున్నా. పంపించేశాం. విశాలక్ష్మి గారి టాలెంట్ చూసి మా గిన్నీస్ బుక్ ఎండి కింద పడి దొల్లి ఇచ్చాడు. ఈ టాలెంట్ చూసి ఆయనకి మతిపోయింది. ఇంత గొప్ప టాలెంట్ ని తాను ఈ జన్మలో చూడలేదని చిన్నపిల్లల కళ్ళనీళ్లు పెట్టుకొని ఇచ్చాడు. కిడ్నీ నోట్లోకి వచ్చేసి ఉంటుంది నాకు. ఏడోకేం చేస్తాడు? అత్తయ్య వింటారు. మొత్తానికి ఆయన ఏడుస్తూనే ఉన్నారనమాట. ఇంతకీ ఈ విషయం మీకు ఎలా తెలిసింది? చూపేట్, మేము ఆయనతో మాట్లాడింది వీడియో కాల్లో. అవును, ఇంత గొప్ప టాలెంట్ ని కనుక్కున్నందుకు ఆయన మమ్మల్ని అభినందించారు. విశాలాక్షి గారికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. గుర్తుగా ఇది పంపించారు. విశాలాక్షి గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్. ఇది నా చిరకాలపు కోరిక నెరవేరింది. అమ్మగారు చాలా బాగుందండి కలర్. మమ్మీ సూపర్ గా ఉంది. చాలా బాగుంది అత్తయ్య. రికార్డ్ సాధించిన వాళ్ళకి ముందు ఇదే ఇస్తారు. తర్వాత ₹1 కోటి నగదు బహుమతి ఇస్తారు. క్యాష్ ప్రైజ్. ₹1 అవును, అది రావాలంటే మీ పేరు కరెంట్ అకౌంట్ ఓపెన్ అయి ఉండాలి. ఉందా? లేదు. అలాగైతే ఓపెన్ చేద్దాం. ఓ 10 లక్షలు రెడీ చేసుకోండి. 10 లక్షల 100 లక్షలు వస్తూ ఉంటే 10 లక్షలు అంటారేమిటండి? డబ్బు రెడీ చేయండి. అది కాదమ్మా. ఒరేయ్, మీరు ఎవరు ఏం చెప్పినా నేను విన్ను. మనం ఆ డబ్బు కడుతున్నాం అంతే. రే చిన్నోడా, మీ అమ్మకి ఎలా నచ్చి చెప్తావరా? అమ్మక నేను నాకు చెప్పడం ఇంపాసిబుల్. అవును మావయ్య, అత్తయ్య గారికి పరిస్థితుల్లో ఎవరు ఏం చెప్పినా వినరు. అమ్మగారు పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయారు. ఇక మన మాట వినరు. ఏంటి మళ్ళీ డిస్కషన్ పెట్టారా? ఎవరు ఏం చెప్పినా నేను ఎవరి మాట విన్ను. డబ్బు రెడీ చేయండి. విస్సు, వాళ్ళు మోసగాళ్ళలా ఉన్నారు. అనవసరంగా డబ్బు పోగొట్టుకుంటాం. నా మాట వినవే. నేను విన్ను. నా పాట చివరి వరకు విన్న వాళ్ళు వాళ్ళే. ఇంతవరకు ఎవరు అలా వినలేదు. అమ్మగారు దయ్యాలకి మోసగాలకి ఓపిక ఎక్కువ ఉంటుందంట. వాళ్ళు ఖచ్చితంగా మోసగాళ్లే. అదే అవునమ్మా, మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మనం డబ్బులు అడగడం ఏంటమ్మా? అదంతా మోసం. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అని చెప్పాడు కదా, ఇంకా వాళ్ళని అనుమానించడంలో అర్థం లేదు. అది కాదు విస్సు, 1, 2, 10 లక్షలు. జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేయకూడదు. సరే, నాకంటే మీకు ఆ డబ్బే ఎక్కువ కదా, ఆ డబ్బునే ఉంచుకోండి. నేనెళ్ళి రైలు పట్టాల మీద తల పెట్టి నిద్రపోతాను. ఎందుకలా? రైలు వెళ్ళిపోయిన తర్వాత నా బాడీని లేపి తీసుకెళ్తాను. సరే, నీకంటే డబ్బు ఎక్కువ కాదు. సరే, అలానే ఇస్తాలే. ఏనన్నా మీరు కూడా? వద్దురా, దాన్ని మనం ఆపలేం. పెద్ద డబ్బు కోసం మనిషిని పోగొట్టుకోలేం కదా. సరే మావయ్య, అలాగే చేయండి. అవునయ్య గారు బాధపడకండి. ఒకవేళ వాళ్ళు మోసగాలు కాకపోతే గిన్నీస్ బుక్ రికార్డు మన ఇంటికి వస్తుంది. అవును నిజమే. ఒరే చిన్నోడా, పద డబ్బు రెడీ చేద్దాం. ఏరువిలు డబ్బులు ఇద్దామంటే రారే. అబ్బా వస్తారండి, బ్యాంక్ వెళ్ళాలి కదా, రెడీ అవుతున్నారు. అమ్మగారు, అయ్యగారు, చిన్నబాబు ఏమైందిరా? ముందు టీవీ ఆన్ చేయనివ్వండి. వినాయకరావు గారు, మీరు డబ్బులు ఇస్తే మేము నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్తాం. అలాగే. త్వరగా డబ్బులు ఇస్తే మీ అకౌంట్ లో పడేలా చేస్తాం. ఒక్క నిమిషం అన్నయ్యలు, టీవీలో ముఖ్యమైన వార్త ఒకటి వస్తుందంట. అది చూసి అప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళండి. దేవానంద్ దయానంద్ అనే ఇద్దరు సైబర్ నేరగాళ్ళు. అంతేకాదు, మోసం చేసి డబ్బు కాజేయడంలో నేర్పున్న వాళ్ళు. చీదీనమ్మ జీవితం. 2 నిమిషాలు టీవీ ఆగొచ్చు కదా. సరే, ఇక మా కోట మాకు ఇవ్వండి.
మా లైఫ్ లో ఇన్ని దెబ్బలు ఎప్పుడూ తెలియదు మేడం. ఆపండి మేడం. ప్లీజ్ ఆంటీ మెర్సీ చూపించండి. విసు వదిలేవే, చచ్చిపోతారు, వదిలేవే. సినిమాలో కొడితే టిష్యూమ్ టిష్యూమ్ అని శబ్దాలు వస్తాయి కదండి, ఇక్కడ రాలేదే. మీరెంత కొట్టినా సౌండ్స్ రావమ్మా. మమ్మల్ని వదిలేయండి అమ్మా. మమ్మల్ని వదిలేయమ్మా. రేయ్, విశాలాక్షితో ఆటలాడరా మీకు తోలు ఒలిచేస్తా. విసు వదిలేవే. రేయ్, నా లలిత కళల్ని అవమానిస్తారా? ఇప్పుడు చూడండి నా విశ్వరూపం. మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా. ఇదిరా నా టాలెంట్. ఆంజనేయుడు ముందు కుప్పి గంతులు, సాయి కుమార్ ముందు డైలాగులు కుదరవురా. అమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా. క్షమించండి అమ్మా. వదిలేయమ్మా. బాబోయ్. ఏంటి విసు వాళ్ళ మీద కోపంతో ఇంట్లో పాదిని చంపేద్దాం అనుకున్నావా? చూసావా, ఇక నుంచే నేను రికార్డులు కూడా మానే. అవునత్తయ్య, మనకెందుకు రికార్డులు, వదిలేయండి. నిజమమ్మా, ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఉండు. నేను వదలరా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నకిలీ వాళ్ళు కావచ్చు, కానీ ఏదో ఒక రోజు అసలు వాళ్ళు వస్తారు. అది అమ్మగారంటే